హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ప్రీవియస్‌గా జరిగిన టెట్ పేపర్‌నైతే చూద్దాము. మ్యాథ్స్, సైన్స్‌కి సంబంధించిన పేపర్ ఇది. ఈ మ్యాథ్స్, సైన్స్‌లో నుంచి మనకు సైకాలజీ ప్లస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ కంటెంట్ బిట్స్ అయితే అన్నీ అయితే ఉన్నాయి. వీటిలలో నుంచి మనము ప్రీవియస్‌గా జరిగిన సోషల్ ప్లస్ తెలుగు పేపర్స్ కూడా నేను ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. అవి కూడా మీరు ఒకసారైతే చూడండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఇక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మీరు ఛానల్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే టెట్, డీఎస్సీకి సంబంధించిన ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. ప్లస్ యూట్యూబ్‌లో వీడియోస్ కూడా నేను కంటెంట్‌కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేశాను. సిలబస్ కూడా అప్లోడ్ అయితే చేశాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడగలుగుతారు. ఇంకా ఏమన్నా మీకు టెట్, డీఎస్‌కి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక మనకి ప్రీవియస్‌గానే టెట్ షెడ్యూల్ కూడా రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనకి పేపర్ 2 తెలుగు అయితే జరుగుతుంది. ఆ పేపర్ 2 తెలుగు రాసేవాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ అయితే చేయండి. ఛానల్‌లో తెలుగు పేపర్స్ కూడా చాలానే ఉన్నాయి. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మినిమమ్ 50% బిట్స్ అయితే ఈ ప్రీవియస్ పేపర్స్ నుంచే వస్తాయి. అందుకనే మీరు బిట్స్‌ని అయితే ఎక్కువగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ సైకాలజీ బిట్స్ మనకి 20 దాకా మనకి ప్లే లిస్ట్‌లో అయితే ఉన్నాయి. మీరు ఒక వీడియో ఆన్ చేసి పెట్టుకొని అన్ని వీడియోస్ అయితే చేసేయండి. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ అయితే అయిపోయి ఉంటది మీకు రివిజన్ చేసుకునే టైం కాబట్టి ఇప్పుడు ఈ పేపర్స్‌ని అయితే ఎక్కువగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే ఎగ్జామినరు ఏ విధంగా అడుగుతున్నారు అనేదైతే మీకు తెలుస్తది. ఇప్ అందుకనే ఈ ప్రాక్టీస్ పేపర్స్‌ని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము. మనము నిష్పాదన పరీక్షకు ఉదాహరణ చూడండి. ఇవి తెలుగు, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలలో అయితే ఉంటాయి. ఇక నిష్పాదన పరీక్షకు ఉదాహరణ అనేది భాట్య ప్రజ్ఞా పరీక్ష. ఇక పెరుగుదలకు సంబంధించినది. ఇక్కడ మనకి సంబంధించింది అనేది ఇచ్చారు. ప్రాగుప్తీకరించవచ్చును నిరంతర ప్రక్రియ. ప్రాగుప్తీకరించవచ్చును అని అంటే మనము ఇది ఈ గ్రోత్ ఇంతవరకు జరిగింది ఇంత అనేది మనము ఖచ్చితంగా చెప్పలేని వాటినేమంటారంటే ప్రాకృతీకరించలేము అని అంటారు. ఇక్కడ ప్రాకృతీకరించవచ్చును అని అంటున్నారు. ఎందుకంటే పెరుగుదల అనేది ఒక క్రమ పద్ధతిలో అయితే జరగదు. ఒక వయసులో ఒకలాగా, ఒక వయసులో ఒకలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ప్రాకృతీకరించలేము. ఇక్కడ వచ్చు అనేది ఇచ్చారు. వచ్చు అనేది కాదు. ఇక్కడ నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియ అనేది పెరుగుదల అనేది నిరంతరం అయితే జరగదు. మనకి 18 ఇయర్స్ 18 ఆర్ 20 ఇయర్స్ వరకే మనం పెరుగుతాం కాబట్టి నిరంతర ప్రక్రియ అయితే కాదు. మాపనం చేయవచ్చును అంటే మనం కొలవవచ్చును. దీనిని ఒక వయసులో ఒకలాగా, ఒక వయసులో ఒకలాగా అనేదైతే చేయవచ్చును. ఇక్కడ పిల్లల గ్రాహక పరీక్ష ఇది థర్డ్ బిట్. ఈ పిల్లల గ్రాహక పరీక్ష మనకి పిల్లలు అంటేనే 3-10 సంవత్సరాల వయసు వారు కాబట్టి ఇక్కడ మనకి 3-10 సంవత్సరాలు. మ మా మిన్నోసోటా మల్టీప్లెసియా పర్సనాలిటీ ఇన్వెంట్‌మెంట్‌లో ప్రశ్నల సంఖ్య 550. ఇక్కడ ప్రేరేపిత విస్మృతి అనేది కింది రక్షక తంత్రము. ఈ రక్షక తంత్రముల నుంచి మనకి టెట్, డీఎస్సీలో బిట్లు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఈ బిట్‌ని మీకు ఒక మార్క్ అయితే వస్తది ఈ టాపిక్ నేర్చుకుంటే. ప్రక్షేపణ అంటే ఒకరి మీద మీకు చెయ్యలేని పనిని వేరే వాళ్ళ మీద నెట్టడాన్ని ప్రక్షేపణము అని అంటారు. ఇక హేతువీకరణ అంటే అందని ద్రాక్ష పుల్లన అని అన్నాం కదా! అందని ద్రాక్షని మనకు చెయ్యలేని దానిని మనం దానిని వదిలివేయడాన్ని, దానికి హేతువు చూపించడాన్ని హేతువీకరణ అని అంటారు. ఇక్కడ మనం అందని ద్రాక్షన పుల్లన అంటే అది పుల్లగా ఉంది కాబట్టి నేను అందుకోలేకపోయాను అనే దాని గురించి మనకు వద్దని రిజెక్ట్ చేయడం. ఇక్కడ దమనం అంటే బలవంతంగా మర్చిపోవడము. అంటే మీరు ఏదైనా విషయాన్ని ఇక్కడ క్రీడల్లో కానీ ఎవరైనా మీకు ఇష్టమైన వ్యక్తులు మరణించినా కానీ వాళ్ళని బలవంతంగా మర్చిపోవడం. విస్మృతి అంటేనే మర్చిపోవడము. ప్రేరేపితం అంటే మీకు మీరు ప్రేరేపించుకొని విస్మృతి చెందడాన్ని దమనము అని అంటారు. ఇక్కడ పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణం ఏమిటి? ఎరిక్సన్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళ దశలు 8 లేకపోతే 10 ఉన్నాయి. వీళ్ళ దశలనైతే మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. దీంట్లో నుంచి మనకి పూర్వ వయోజన అంటే వయోజన దశ కంటే ముందు ఉండేదాన్ని పూర్వ వయోజన అని అంటారు. పూర్వ వయోజన దశలో మనకు ఎక్కువగా మనం ఏం చూయిస్తామంటే ప్రేమను చూయిస్తాము.
ఎరిక్సన్ దశలనేది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. విశ్వసనీయత, సంరక్షణ, సూక్ష్మబుద్ధి. ఇక్కడ నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనం అయ్యే కోల్బర్గ్ నైతిక వికాస దశ ఏమిటి అనేది ఇచ్చారు. మనకి వికాసం దశ అనేది 6వ దశలో అయితే జరుగుతుంది. ఇక్కడ సంధి దశ అని పిలిచే దశను ఏమని అంటారు? కౌమార దశని సంధి దశ అని అంటారు. ఇక్కడ వారసత్వ సంక్రమణకు మూల కారణం ఏమిటి? మనకి వారసత్వముగా వచ్చే పరీక్షల్ని ఎక్కువగా ఏం చేస్తారంటే డీఎన్ఏ టెస్ట్ అయితే చేస్తారు కదా! దాన్నే డీఎన్ఏ అని అంటారు. వారసత్వ పరీక్షలని కూడా అంటారు. శిశువు ముందు క్రేయాన్లను పట్టుకోవడము, తర్వాత ఆకారాలు చిత్రించడం అనేది క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. అంటే శిశువు ఫస్ట్ క్రేయాన్ని పట్టుకుంటాడు. పట్టుకొని చిన్న చిన్న ఆకారాలను గీస్తాడు. అంటే మనకి వృత్తము, ట్రయాంగిల్ అవన్నీ గీయడం అయితే రెక్టాంగిల్ అవన్నీ అయితే చేస్తాడు. గీసిన తర్వాత వాటికి కలర్లు నింపుతాడు. అదే వి వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది అనైతే చెప్పాలి. ఇక్కడ ప్రత్యక్షమునకు సంబంధించి సరికాని ప్రవచనము అనేది ఇచ్చారు. ప్రత్యక్షమునకు సంబంధించి సరికాని ప్రవచనము అంటే నిశితంగా పరిశీలన ఉండదు. నిశిత పరిశీలన అనేదైతే ఉండదంట. ప్లస్ ప్రజాస్వామ్యము అనేది ఏమిటి? ప్రజాస్వామ్యం అనేది ఒక అమూర్తమైన భావన. అభ్యసన మందకొడిగా జరిగే దశ ఏమిటంటే చాంచల్య దశలో అభ్యసన అనేది మందకొడిగా జరుగుతుంది. ఈ క్రింది వాణిలో సరికాని జత ఏమిటి అని అడుగుతున్నారు. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని థర్డ్సన్ అయితే ప్రవేశపెట్టాడు. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని చార్లెస్ జెడ్, ఆదర్శాల సిద్ధాంతాన్ని బాగ్లే, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని గెస్టాల్వాదులు. ఇక్కడ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్వాదులు కాదు. ఇక పొదుపు గణన. పొదుపు గణన అంటేనే మనము పొదుపు చేయడము అని. మనము చదువుకునే లెసన్ అసలు ప్రయత్నాలు ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేసామనుకో ఎక్కువ టైం తీసుకుంటుంది. పునరభ్యసన ప్రయత్నము అని అంటే మనం మళ్ళీ అభ్యసన చేసేటప్పుడు కొంచెం టైం తక్కువగా పడుతుంది. కాబట్టి దీన్ని అసలు ప్రయత్నాలు మళ్ళీ పునరభ్యసన మైనస్ చేయాలి. తర్వాత అసలు ప్రయత్నాలు వేసి ఇంటూ 100 చేస్తే మనకి పొదుపు గణన అనేదైతే వస్తుంది. వీటి నుంచి మనకి క్వశ్చన్ కూడా అయితే అడుగుతారు. ప్రయత్నాల సంఖ్య ఇచ్చి విద్యార్థులు అర్థం చేసుకోకుండా సంస్కృత శ్లోకాలు వల్లించడము అనేది. ఇక్కడ అర్థం చేసుకోకుండా వల్లించడాన్ని ఏమంటారంటే బట్టి స్మృతి అని అంటారు. మనకి బట్టి స్మృతిలో ఎక్కువగా మనము ఎక్కాలు, టేబుల్స్ కొన్ని బట్టి కొట్టి పెట్టేస్తారు. వాటిని బట్టి స్మృతి అని అంటారు. పునఃస్మరణ, పునశ్చరణ, పునరభ్యసనమును ప్రోత్సహించే నియమం ఏమిటి? ఇక్కడ మనకి ధారెంటైక్ ప్రతిపాదించిన యత్నదోష సిద్ధాంతంలో మనకి అభ్యసన నియమము, ఫలిత నియమము, సంసిద్ధత నియమము ఈ 3 నియమాలైతే ఉన్నాయి కదా! వీటిల్లో మనకి పునఃస్మరణ, పునరభ్యసన అనేది అభ్యసన నియమంలో అయితే వస్తుంది. నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనను జోడించి సంబంధిత ప్రతిస్పందనను బలపరిచేటట్లు చేయడము అనేది ఏమిటి? ఉన్నత క్రమ నిబంధన. ఇక్కడ పునరభ్యసన నియమం కిందకైతే వస్తుంది. క్రింది వానిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ ఏమిటంటే విశ్లేషించటము అనేది మానసిక ప్రక్రియ. ఈ కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలడము అనేది ఏమిటి? ద్విపార్శ్వ బదలాయింపు అవుతుంది. మనకి ఎందుకంటే ఒక చేతితో రాసిన వ్యక్తి రెండవ చేతితో కూడా రాయగలగడం. క్రింది వానిలో భాషా నైపుణ్యం కానిది అనేది అడిగారు. వినడము, మాట్లాడడము, కథలు చెప్పడము, ప్రశ్నించడము అనేది ఇచ్చారు కదా! మనకి ఇక్కడ ప్రశ్నించడము అనేది భాషా నైపుణ్యము కాదు. ఎన్ఆర్బిసి అనగా
నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ అనేది దీనికి సమాధానము. ఇక్కడ పాఠశాల స్థాయిలో పిల్లలు ఉత్తీర్ణులు కావడానికి కారణాలను జాన్ హల్డ్ అనే విద్యావేత్త ఏబిసిలుగా విభజించారు. ఇందులో ఏబిసిలు అనగా ఏ అఫ్రైడ్, ఏ బోర్మ్యాన్, బోర్డమ్, సి కన్ఫ్యూజన్. ఇక్కడ డౌన్ సిండ్రోమ్ అనేది ఒక క్రోమోజోముల లోపము. ఇక్కడ డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుందంటే క్రోమోజోముల లోపం వల్లనే మనకి డౌన్స్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఆర్టీఈ యాక్ట్ 2009 చట్టంలో ఉన్నవి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని సెషన్లు ఉన్నాయి? మనకి 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అయితే ఉన్నాయి. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి అనేది అడిగారు. ఇది మనకి టెక్స్ట్ బుక్లో మనకి బ్యాక్ సైడ్లలో అయితే అన్ని టెక్స్ట్ బుక్లో చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1098 అనేది. ఎన్ఈపి 2020 ప్రకారం మాధ్యమిక దశ వయస్సు అనేది ఇచ్చారు. మాధ్యమిక దశ అనేది ఎక్కడ ఏ వయసులో ఉంటుంది? మాధ్యమిక విద్యా దశ అని ఇవ్వాల్సింది. ఇక్కడ మనకి మాధ్యమిక విద్యా దశ ఏమిటి అని అంటే ఇక్కడ 14 నుంచి 18 సంవత్సరాలు మాధ్యమిక విద్యా దశ కిందకు వస్తుంది. 1YB అంటే ఏమిటి అని అయితే అడిగారు. 1YB అని అంటే 1024 ZB జిగాబైట్లు అని అర్థము. ఇక్కడ కింది వాణిలోని మాసి ఓపెన్ ఆన్లైన్ కోర్సులు అందచేసే సంస్థ కానిది అనేది ఇచ్చారు. అందచేసే సంస్థ కానిది ఏమిటి అని అడుగుతున్నారు. కోర్సెరానా, ఉడాసిటీనా, ఎడ్రా అనేది కాదు. ఇక్కడ విద్యా ద్విధ్రువ ప్రక్రియ అన్నవారు ఎవరు? మనకి ద్విధ్రువ ప్రక్రియ అన్నవారు జాన్ ఆడమ్స్. ఇక వీడియో మొత్తం అయితే చూశారు కదండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా కంటెంట్ మీకు నచ్చితే మీకు ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే టెట్ డిఎస్సికి సంబంధించిన వీడియోస్ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఛానల్లో ఉన్నాయి. ఈ ప్రీవియస్ పేపర్స్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు జాయిన్ అయితే అవ్వండి. మీరు అన్ని వీడియోస్ చూడగలుగుతారు. ఇంకా మీకు టెట్ డిఎస్సికి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్స్ మనకి నిన్నటి నుంచే డౌన్లోడ్ అవుతున్నాయి. మీకు ఎక్కడ సెంటర్ పడింది, ఏ రోజు అనేది చూసుకోండి.